లిక్కర్ స్కామ్ కేసులో అంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందంటూ వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు న్యాయవాది మోహిత్ రావు. దీన్ని కొందరు వక్రీకరించారని అంటున్నారు ఆయన. మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించారని, దాన్ని కేసీఆర్ పేరుగా వక్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదంటున్న కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుతో మా ఢిల్లీ ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. మే 30-31 తేదీలోపు తీర్పు వచ్చే అవకాశం ఉంది. కవితకు బెయిల్ వస్తుందా, ఊరట లభిస్తుందా లేదా అనేది ఈ నెలాఖరులోపు తెలియబోతుంది. అయితే ఈరోజు కేసీఆర్ ప్రస్తావన వచ్చింది. అలాగే కేసీఆర్కి ముందే తెలుసు లిక్కర్ పాలసీ విధానానికి సంబంధించి కవిత అన్ని వివరాలు ముందే వివరించారు అన్న ఒక వార్త మీడియాలో రావడం జరిగింది. దీనిపైన క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. సార్, కేసీఆర్ పేరుకు సంబంధించి కానీ కేసీఆర్కి లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన విషయాలు ముందే కవిత చెప్పారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23 నివాసంలో ఆవిడ ఎవరెవరితో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళని కూడా కేసీఆర్కి ఇంట్రడ్యూస్ చేశారు అనే ఒక వార్త వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది ఈరోజు ఆర్గ్యుమెంట్ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావన వచ్చిందా? ఈరోజు ఒక 2.5 అవర్స్ వాదనలు జరిగినాయండి హైకోర్టులో. ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. రాఘవ్ మాగుంట అనే వ్యక్తి తన ఫాదర్ పేరు తీసుకొచ్చుకునే స్టేట్మెంట్లో ఈడీ ఫైల్ చేసిన రిప్లైలో వాళ్ళ ఫాదర్ గురించి ఉంది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. దాన్ని కవిత గారి ఫాదర్ అని చెప్పి కేసీఆర్ గారి పేరు తీసుకురావడం చాలా దురదృష్టకరం. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు మలైన్ హిస్ రెప్యుటేషన్. ఇది చేయడం జరిగింది. అట్లాంటి పేరు, అట్లాంటి వాదనలు టోటల్ ఈరోజు 2.5 అవర్స్ ఆర్గ్యుమెంట్లో ఎక్కడ కూడా రాలేదండి. సో ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ అండ్ డెలిబరేట్ అటెంప్ట్ ఇది. దిస్ ఈజ్ అన్ డెలిబరేట్ అటెంప్ట్. సో అట్లాంటిది మాత్రం ఏం రాలేదు. ఈ కేసుతో మొదటి నుంచి కవితకే సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కవిత తండ్రి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పేరు వచ్చింది. అంటే ఎట్లా చూస్తారు దీన్ని, ఎందుకు ఆయన పేరు ఇన్వాల్వ్ చేశారు? ఒక 2-3 ఛానళ్ళు ఇంటెన్షనల్గా వారి పేరు తీసుకురావడం జరిగింది, వారి పేరు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ కూడా చూస్తే అట్లాంటిది ఏమైనా ఉంటే నేషనల్ మీడియాలో సెకండ్స్లో వస్తుంది. నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా రాలేదు. ఇది ఓన్లీ 2-3 ఛానల్స్, అది కూడా కొంతమంది పొలిటీషియన్స్ ఆపరేట్ చేసే ఛానల్స్లో మాత్రమే వచ్చింది ఇది. సో ఐ నో దిస్ ఈజ్ అ డెలిబరేట్ అటెంప్ట్. నేను మొత్తం కోర్టులోనే ఉన్నాను, హియరింగ్ అయినప్పుడు నేను అడ్వకేట్ని. ఎక్కడ కూడా రాలేదు. ఇది కావాలని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ కంట్రోల్డ్ బై ది పొలిటీషియన్స్ హూ ఆర్ అగేన్స్ట్ హిమ్, వాళ్ళే డెలిబరేట్గా చేయడం జరిగింది. సో ఇది ఈడీ రిప్లై. 2 days బ్యాక్ ఈడీ హ్యాస్ ఫైల్డ్ దిస్ రిప్లై ఇన్ ఢిల్లీ హైకోర్ట్. దీంట్లో మీరు చూస్తే స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ్ మాగుంట ఇక్కడ అన్నారు. రాఘవ్ మాగుంట ఫర్దర్ హీ అంటే రాఘవ్ మాగుంట అండి. ఇక్కడ ఫర్దర్ హీ హాజ్ ఆల్సో రివీల్డ్ దట్ కవిత హ్యాస్ ఇంట్రడ్యూస్ హిస్ ఫాదర్, రాఘవ్ మాగుంట ఫాదర్. ఇది అది ఆయన వర్జన్, అది ఆయన వర్జను. ఇది ఎప్పటి నుంచో ఉంది, నిన్న ఫైల్ చేసిన రిప్లై ఇది ఎప్పటి నుంచో ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్లో తను చెప్పారని అన్నారు. చూడండి స్టేట్మెంట్ 26/7/2023 స్టేట్మెంట్ ఇది. ఆ స్టేట్మెంట్లో రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని చెప్పి ఈ అటెంప్ట్ ఒక 2-3 న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి. అదే న్యూస్ ఛానల్స్లో వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎన్డీటీవీ, చాలా పెద్ద టైమ్స్ చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అవి ఎక్కడ కూడా రాలేదు. సో దిస్ ఇస్ అ డెలిబరేట్ అటెంప్ట్. మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. 100% మేము చర్యలు తీసుకుంటామండి. దానికి డిఫమేషన్ కేసెస్ ఉంటాయి, న్యాయపైన చర్యలు అన్నీ తీసుకుంటాము. అట్లాంటి ఫేక్ న్యూస్ ఇంకొకసారి కనుక మళ్ళీ ఎవరైనా వేస్తే వాళ్ళని కూడా మేము విడిచిపెట్టము. విల్ ఫైల్ అప్రాప్రియేట్ పిటిషన్స్, విల్ ఫైల్ అప్రాప్రియేట్ కేసెస్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఒక తప్పుడు సమాచారం రన్ చేస్తున్నారు, కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుతో కవితకే సంబంధం లేదంటున్నాం. అలాంటిది కేసీఆర్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు ఈ కేసులో? పూర్తిగా ఈరోజు వాదనల సందర్భంగా తాను కోర్టులోనే ఉన్నాను. ఎటువంటి ముఖ్యంగా కేసీఆర్ ప్రస్తావన కానీ, మాగుంట రాఘవ తన తండ్రికి ఇతర వ్యాపారస్తులను పరిచయం చేసే సందర్భంకి సంబంధించి ఈడీ వాదనలు వినిపించడం జరిగింది. ఈడీ ఫైల్ చేసిన అఫిడవిట్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఎక్కడ కేసీఆర్ ప్రస్తావన రాలేదు. ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది అన్న ధీమాతో ఉన్నామని చెప్పి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. సో చూడాలి, ఈ మే నెలాఖరు కల్లా కవితకు బెయిల్ వస్తుందా రాదా, తదుపరి అత్యున్నత స్థాయి న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఏమైనా ఆశ్రయిస్తారా ఏంటి అనేది హైకోర్టులో వచ్చే తీర్పును బట్టే ముఖ్యంగా కవిత తరపు న్యాయవాదులు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ధీమాతో అయితే కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.